నమస్తే, వెల్కమ్ టు లియో. కంప్లీట్గా హైదరాబాదే సేఫా? చాలామంది మద్రాస్ టు ముంబై లేదా హైదరాబాద్ టు ముంబై అని తరలి వెళ్తున్నటువంటి సినీ తారలందరూ కూడా వెనక్కి వచ్చేస్తున్నారా? ఇంతకీ ఏంటా కారణం అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో హైదరాబాదే సేఫ్ అంటున్నటువంటి ఒక సినీ తారలు అనేది మాత్రం ఇప్పుడు బాగా వైరల్ అవుతూ వస్తుంది. సైఫ్ అలీ గారి మీద దాడి కావచ్చు, గతంలో ఉన్నటువంటి కొన్ని చర్యలు కావచ్చు, అది కాక సల్మాన్ ఖాన్ మీద ఫైర్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే చాలామంది టాలీవుడ్ తారలు కూడా ముంబైనే నిజంగా ఒక పెద్ద సినీ రంగానికి ఒక మైల్ స్టోన్ అన్నట్టుగా, అక్కడ ఉంటేనే ఒక సినీ తారలకు స్థాయి పెరుగుతుంది అన్నట్టుగా భావించిన వాళ్ళందరూ కూడా తిరిగి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కే వచ్చేస్తున్నారని చెప్పేసి అయితే అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం రజనీకాంత్ గారి ఇంట్లో కూడా దొంగలు పడ్డారన్న సంగతి, ఇప్పుడు బాలీవుడ్లో. సో అన్నిటికన్నా సేఫ్ హైదరాబాద్ అని చెప్పేసి అనుకుంటున్నటువంటి ప్రజలు కావచ్చు లేదా సినీ తారలు కావచ్చు, మీరేం చెప్తారు? ఇప్పుడు దూరపండ్ల నూనెపని ఒక ఇది ఉందండి, చాలామంది అదే భావిస్తారు. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ, మనం అక్కడికి వెళ్ళిపోతే అద్భుతంగా సంపాదించుకోవచ్చు అని ఉంటుంది. ఎందుకంటే మన హీరోయిన్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళి సినిమాలు చేసిన వాళ్ళే. ఇప్పుడు జయప్రద, శ్రీదేవి, రేఖ మన తెలుగు అమ్మాయే, వహీదా రెహమాన్ మన తెలుగు అమ్మాయే, మరి వహీదా రెహమాన్ పరిచయం చేసి కూడా ఎన్టీ రామారావు గారు వీళ్ళే. ఇలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. అలాగే ఇప్పుడు మన హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ కూడా ఇప్పుడు సౌత్ నుంచి వెళ్ళిపోయి అక్కడ హీరోలుగా సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఏక్ దూజే కేలియా ఉంది, ఇప్పుడు మరో చరిత్ర సినిమాని ఏక్ దూజే కేలియాలాగా తీశారు అక్కడ. అప్పట్లో మన డైరెక్టర్లు కూడా వెళ్ళిపోయి బాంబే వెళ్ళిపోతే ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తాతినేని ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి సినిమాలు చేసిన వాళ్ళే. ఇప్పుడు కూడా అంటే మన టాలెంట్ అనేది అప్పుడు ఉపయోగపడింది, ఇప్పుడు ఉపయోగపడింది. ఇప్పుడు మనకి ఫస్ట్ నోబెల్ బహుమతి గ్రహీత జయరాజ్ గారు ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. ఆయన అక్కడికి వెళ్ళిన అక్కడే సెటిల్ అయిపోయి అక్కడ స్టాండ్ అయిన తర్వాత ఇటు వచ్చిన వాడు అక్కడ బాగా సెటిల్ అయ్యాడు ఆయన. అలాగే ఎల్వి ప్రసాద్ గారు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత ఇటు వచ్చిన వాళ్ళే. అంటే ఒకప్పుడు బాంబే ఇండస్ట్రీని పెద్ద ఇండస్ట్రీగా చూసేవాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు. అందువల్ల ఇప్పుడు మెడ్రాస్లో సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు కూడా బాంబే ఇండస్ట్రీని ఒక ప్రత్యేకంగా చూసేవాళ్ళు. దాని మీదే మనం చాలామంది ఏంటంటే ఇంకా మనం అక్కడికి వెళ్ళిపోదాం, బాంబేలో అవకాశం వస్తే ఇప్పుడు మన రష్మిక మందన్న కానీ లేకపోతే నయనతార కానీ లేకపోతే ఇంకో మన సౌత్ ఇండియన్ హీరోయిన్స్ కానీ హీరోలు ఎట్టక పెన్ ఇండియా రూపం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇబ్బంది లేదు. కానీ కొంతమంది హీరోయిన్లు ఇంకా ప్రయారిటీ ఇస్తున్నారు. హిందీలో ఆఫర్ వచ్చిందంటే వాళ్ళు ఎగిరికని తీసేట్టుగా పరిస్థితి తయారైంది. అక్కడ ఉన్న పరిస్థితి, సేఫ్టీ పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే మనకు అర్థమవుతుంది కదా, మన సల్మాన్ ఖాన్ మీద ఫైర్ జరగడం కానీ లేకపోతే గతంలో మందాకిని అనే ఒక నటి దావుద్ ఇబ్రహీం దగ్గర ఉండేవాదని వినికిడి. అలాగే మన మాఫియా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, చాలా సినిమాలకు ఇన్వెస్ట్ చేయడం, ఫైనాన్సర్స్ అంతా మాఫియా వాళ్ళు చేసేవాళ్ళు. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ సినిమాలు చేసినప్పుడు కూడా బెదిరింపు కాల్స్ ఇవన్నీ జరిగినాయి అప్పట్లో. అది అప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరగడం అనేది చిన్న విషయం కాదు. ఏదేమైనా బాంబే మనం అనుకున్నంత క్షేమకరం కాదు అనడానికి అర్థం పట్టే సంఘటన నేను జరిగిన సంఘటన. అయితే హైదరాబాద్ ఏదైతే ఉందో గ్రీన్నెస్లో కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫిలిం సిటీలు కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, అదేవిధంగా అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, లేదంటే రామానాయుడు స్టూడియోస్ కావచ్చు, అయితే ఇలాగ ఎన్నో స్టూడియోస్ ఉన్న తర్వాత కూడా చాలామంది తెలుగు స్టార్స్ కూడా కొంతమంది హీరోలు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా సొంత ఇల్లు కట్టుకునే దానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి అయితే మన గతంలో చూసాం. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి హైదరాబాదే సేఫ్ అని చెప్పేసి అనుకుంటున్నటువంటి పరిస్థితి. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూడాలండి. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూస్తారు. ఎందుకంటే అక్కడ ఇల్లు కట్టాలంటే మాటలు కాదు, కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది బాంబేలో వాళ్ళ చోట. ఎందుకంటే సినిమా తారలు ఉండే ఏరియా కానీ అక్కడ వాళ్ళు కట్టుకోవాలన్నా కానీ చాలా కాస్ట్లీతో కూడిన వ్యవహారం అది. ఇప్పుడు ప్రభాస్కి సొంతంగా ఉన్నాయి, అల్లు అర్జున్ కట్టుకుంటున్నాడు అనేది మాకు తెలుసు. ఇట్లా చాలామంది ఏంటంటే మనం పాన్ ఇండియా సినిమాగా మారిపోయింది కాబట్టి ఇండియా అనేది ఒక ఇండస్ట్రీగానే చూస్తున్నారు తప్పితే మేము తెలుగు, మేము తమిళ్ అని ఫీల్ అవ్వట్లేదు ఎవరో కూడా. అందువల్లే బాంబేలో కూడా మనకు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే, బాంబేలోనే కాదు ఇతర దేశాల్లో కూడా వాళ్ళు చాలామందికి సపరేట్ ఏర్పాట్లు ఉన్నాయి. ఇప్పుడు హిందీ హీరోయిన్లు కూడా చాలా చోట్ల ఇతర దేశాల్లో సొంతంగా ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళు వెళ్ళడానికైనా రిలాక్స్ అవ్వడానికైనా అక్కడ ఇల్లు పెట్టుకుంటున్నారు వీళ్ళు. అది పరిస్థితి.
అయితే మనం గతంలో చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి కొంత ప్రాధాన్యత అయితే ఇస్తున్న సంగతి చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇలాంటి దాడులు ముంబైలో జరుగుతున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కూడా కొంత చొరవ తీసుకొని ఇలాగ ఫిలిం సిటీకి కావచ్చు లేదా ఆర్టిస్టులకు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇంకొంత సేఫ్ పొజిషన్ కానీ సేఫ్ ప్లేస్ కానీ ఇచ్చే పరిస్థితి ఉంటుందా అంటే ఏమని చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పటికే ఫిల్మ్ సిటీ అనేది సేఫెస్ట్ ప్లేస్గా చెప్తారు. రామ ఫిల్మ్ సిటీకి వెళ్తే మనకి ఎటువంటి సమస్యలు ఉండవు. రకరకాల పర్మిషన్స్, రకరకాల ఇది ఎవరిని పెడితే వాళ్ళని రానివ్వరు అక్కడ. అందుకనే చాలామంది రామోజీ ఫిల్మ్ సిటీలో చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు హిందీ సినిమాలు ఎక్కువ అక్కడే జరుగుతూ ఉంటాయి. లేదా తమిళ సినిమాలు, రజనీకాంత్ గారి సినిమాలు కానీ ఇవన్నీ కూడా రామోజీ ఫిల్మ్ సిటీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఉంది ఇక్కడ. మరి ఇప్పుడు 50 ఏళ్ళు అన్నపూర్ణ స్టూడియో నిర్మించి 50 ఏళ్ళు అయింది. ఆ ఫోటోలన్నీ వస్తున్నాయి. రాళ్ళు రప్పల్లో కట్టారు ఈ పక్కనే ఉన్న స్టూడియో. ఒకప్పుడు ఏముండేది కదా ఇక్కడ. అసలు నాగేశ్వర గారు ఈ రాళ్ళు రప్పల్లో ఎందుకు కడుతున్నారని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తర్వాత మరి మెడ్రాస్లో ఉన్న ఇండస్ట్రీ అంతా ఇటు పక్క వచ్చేసి ఇక్కడ భాగ్యనగర్ స్టూడియో కానీ, రామానాయుడు స్టూడియో, నానకరామగూడ రామానాయుడు స్టూడియో, ఫిల్మ్ నగర్లో రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో, సారథి స్టూడియోస్ ఇవన్నీ కూడా మనకి బ్రహ్మాండ ప్లేసెస్. ఇప్పుడు మన వైజాగ్ని కూడా డెవలప్ చేద్దామని ఆలోచనతో ఏపీ గవర్నమెంట్ ఉంది. అలాగే అమరావతిని కూడా డెవలప్ చేద్దామని ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి లొకేషన్స్ కావాలి, విపరీతం లొకేషన్స్ కావాలి. రాష్ట్రాలు డెవలప్ అవ్వాలంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఒక అందులో ఒక సగం పార్ట్ భారం భరిస్తుంది. కాబట్టి ఇప్పుడు సెక్యూరిటీ లేని ప్లేస్లోకి వెళ్ళి చేసే బదులు చాలా సెక్యూరిటీగా ఉన్న ప్లేస్లోకి వెళ్ళిపోతే ఇబ్బంది ఉండదు కదా. అవును అవును. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా సేఫెస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అది తెలుగు 2 రాష్ట్రాలు కూడా మీకు ఇస్తుంది. అదిగాక అతి ముఖ్యంగా అమరావతిలో దీనికి సంబంధించి కొంత బీజాలు కూడా పడుతున్నాయని చెప్పేసి అయితే అంటున్నారు. సో షూటింగ్లు ఎవరైతే చేస్తారో వాళ్ళకందరికీ రాయితీలు కూడా ఇస్తామని చెప్పేసి అయితే ప్రకటిస్తున్నారు. సో ఖచ్చితంగా సినిమాకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మన అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ రానున్న కాలంలో ఏపీ కూడా ఒక మంచి స్పాట్గా కింద మారబోతుందా? ఎందుకంటే దాదాపు సుదీర్ఘమైనటువంటి ఒక సముద్ర తీర ప్రాంతం మనం చూస్తూ వస్తున్నాం. సో ఖచ్చితంగా ఒక మంచి స్పాట్ కాబోతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ హబ్గా మారిపోతుంది. ఎందుకంటే మనకి ఇటు అమరావతి కానీ, అటు పక్క వైజాగ్ కానీ, ఆ వైజాగ్ బీచ్ కానీ, అరకు కానీ చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి ఏపీలో. అవును, శ్రీకాకుళం నుంచి మనకి వైజాగ్ అద్భుతమైన లొకేషన్స్ ఏపీలో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళాల్సిందే. అట్లాంటి షూట్ చేయాలంటే సముద్ర తీర ప్రాంతాల్లో షూట్ చేయాలంటే. చెన్నైలో ఏంటంటే పక్కనే సముద్రం ఉండేది కానీ అప్పుడు అక్కడ ఇండస్ట్రీ అక్కడ కేంద్రీకృతం ఉండేది కాబట్టి అక్కడ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడ సపరేట్గా డెవలప్ అవుతుంది కాబట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు నిన్న సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దాడి జరిగిందంటేనే అసలు ఎంత ఇబ్బందికర వాతావరణం ఉందో మనకు అర్థమవుతుంది. ఇంటికి లోపలికి వచ్చేసి అంత సెక్యూర్డ్గా ఉన్న ఇంటి లోపలికి వచ్చి అతను దాడి చేయడం కానీ, మరి ఆయన గాయాల పాలై హాస్పిటల్లో ఉండడం కానీ, అంతకుముందు మరి బాబా సిద్దికీని అటాక్ చేయడం కానీ, అతని మీద ఆ తర్వాత సల్మాన్ ఖాన్ మీద ఫైరింగ్ కానీ. ఎందుకంటే గతంలో బాంబే దావూద్ ఇబ్రహీం కానీ, చోటా రాజన్ కానీ, చోటా షకీల్ కానీ ఈ గ్యాంగ్స్ అన్నీ కూడా అక్కడ కేంద్రీకృతం అయిపోయి అక్కడ ఫైనాన్స్ చేసేవాడు సినిమాలకి. ఇట్లాంటి రూప్ కిరాణి చోరంకి రాజా సినిమా ఏదో ఉంది, ఆ సినిమాకి ఫైనాన్స్ చేశారని అప్పట్లో పెద్ద ఇష్యూ నడిచింది. అది ఇట్లాంటి పరిస్థితి అంతా అక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ లేదు. ఇక్కడ అసలు ఆ మాఫియా గ్యాంగులు కానీ లేకపోతే ఫ్యాక్షనిస్టులు కానీ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ రౌడీజం కొంత ఉండేది కానీ లేదు. గతంలో ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడంతా చాలా మారిపోయింది వాతావరణం అంతా. అంత అమాయకులు కూడా ఎవరు లేరు ఇక్కడ. సేఫ్టీ వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు ఒకప్పుడు హీరోగా చేసి ఇప్పుడు విలన్గా చేస్తున్నా కానీ దొంగే. ఇప్పుడు అటాక్ చేస్తే ఎదుర్కోలేని పరిస్థితి. అంత సెక్యూరిటీ ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే మరి ఇబ్బందికరంగానే ఉంది అక్కడ వాతావరణం. పైగా మన వాళ్ళకి మన సక్సెస్లు ఎక్కువ వస్తున్నాయి. మన హీరోలు కావాలనుకుంటున్నారు, మన డైరెక్టర్లు కావాలనుకుంటున్నారు, మన దగ్గర పనిచేసిన హీరోయిన్లే కావాలనుకుంటున్నారు ఇండస్ట్రీ కూడా. అలాంటప్పుడు మనం బాలీవుడ్కి వెళ్ళి ఉపయోగపడేది ఏం లేదు. బాలీవుడ్ వాళ్ళు ఇక్కడ తరలి వచ్చే సినిమాలు చేసుకోవచ్చు, వనరులు ఉన్నాయి కాబట్టి. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరన్నట్టు మిగతా స్టార్స్ ఎవరైతే ఉన్నారో అది తమిళం కావచ్చు, మలయాళం కావచ్చు, లేదా బాలీవుడ్ హిందీ కావచ్చు, ఎవరైనా సరే చాలా సురక్షితమైనటువంటి ప్లేస్ అంటే తెలుగు 2 రాష్ట్రాలు అని చెప్పేసి అయితే చెప్పొచ్చు. సో అందరూ కూడా ఈ 2 రాష్ట్రాలను ఎంచుకోవడం మంచిదని చెప్పేసి అయితే మనం కూడా కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.